జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం అధికారానికి వచ్చిన తర్వాత తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మంత్రి పదవులు ఆశ చూపి కాంగ్రెస్ పార్టీని తన వైపుకు తిప్పుకున్న టీవీకే ఇప్పుడు డీఎంకే ఫ్రంట్లోని మిగతా పార్టీలకు గాలం వేస్తోంది. ఎంతైనా పర్వాలేదు, వాళ్ళను రప్పించండి, ఎలాగైనా డీఎంకేను ఏకాకిని చెయ్యాలన్న దృఢ సంకల్పంతో విజయ్ రాజకీయాలు చేస్తున్నట్లుగా తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కూడా ఇప్పుడు టీవీకే మంత్రంగా జపిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల విజయ్ వైగో భేటీ సందర్భంగా తాము టీవీకే కూటమిలో భాగస్వాములం కావాలని కోరుకుంటున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. దానికి పర్యవసానంగా ఎండీఎంకే ఎంపీ దురై వైగోను టీవీకేతో చర్చలకు పంపారు. ఈ నెల 27న జరిగే ఎండీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్ని అంశాలు చర్చించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత టీవీకే చేతికి అధికారం వచ్చింది. 3 సార్లు గవర్నర్ బంగ్లా చుట్టూ చక్కర్లు కొట్టిన తర్వాతే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయగలిగారు. డీఎంకే ఫ్రంట్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతివ్వడం వల్లే విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు బీజం పడిందని విశ్లేషణలు వినిపించాయి. దాంతో ఓడిపోయిన డీఎంకే ఫ్రంట్ పార్టీలు ఒకటొకటిగా ఇప్పుడు టీవీకే వైపు చూస్తున్నాయి. కమ్యూనిస్టులు, ముస్లిం లీగ్ ఇప్పటికే విజయ్ కు మిత్రులుగా మారిపోయాయి. దాంతో వైగో కూడా డీఎంకేను ఇక వద్దనుకొని టీవీకే వైపుకు వెళ్తున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ ను డీఎంకే బహిష్కరించిన తర్వాత కూడా వైగో హస్తం వైపే ఉన్నారు. ఇండియా గ్రూప్ సమావేశానికి హాజరు కావడం ద్వారా స్టాలిన్ ను ఆయన వెక్కిరించారు. అధికారం ఉన్న వైపు వెళ్దామన్న ఉద్దేశంతోనే వైగో ఇప్పుడు విజయ్ ను దువ్వుతున్నారు. ఒకవేళ ఎండీఎంకే పూర్తిగా టీవీకే గుటికి చేరితే అది సీఎం విజయ్ ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. తమిళ రాజకీయాల్లో కొత్త నీరు వచ్చేసినట్లేనని అనుకోవాల్సి వస్తుంది. వాస్తవానికి వైగో మొదటి నుంచి స్టాలిన్ కు వ్యతిరేకిగానే ఉన్నారు. 1990లో అప్పటి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తమ పార్టీని కుటుంబ సభ్యులకు అప్పగించబోతున్నారని వైగో అలిగారు. అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వైగో అప్పట్లో స్టాలిన్ ఆధిపత్యాన్ని ఆమోదించేందుకు ఇష్టపడక డీఎంకే నుంచి బయటకొచ్చారు. ఎండీఎంకేను స్థాపించి సొంతంగా రాజకీయాలు చేశారు. జాతీయ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషిస్తూ లోక్సభ సభ్యుడిగా కూడా సేవలందించారు. అలాంటి వైగో తర్వాతి కాలంలో డీఎంకేతోనే పొత్తు పెట్టుకుని అనివార్యంగా స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించారు. అయితే స్టాలిన్ పట్ల ఆయనకున్న వ్యతిరేకత మాత్రం తగ్గలేదు. ఇప్పుడు అవకాశం చూసుకుని టీవీకే వైపుకు వెళ్లటం ద్వారా స్టాలిన్ ను దెబ్బకొట్టే ప్రయత్నంలో ఉన్నారనుకోవాలి.